హనుమంతుడి సహనం, ఓపికను నమ్మిన విజయం. ప్రాచీన కాలంలో హనుమంతుడు తన భక్తితో, ధైర్యంతో మరియు సహనంతో సుప్రసిద్ధుడయ్యాడు. ఒకరోజు రాముడి సేవలో ఉండగా ఒక చిన్న గుహలో నివసించే చిన్న కోతి హనుమంతుడిని దగ్గరకు వచ్చింది. హనుమంతుడా, నా జీవితం చాలా కష్టంగా ఉంది. నేను ఎంత ప్రయత్నించినా నా పని సరిగా జరగడం లేదు. నేను సహనం కోల్పోతున్నాను అని అంది. హనుమంతుడు ఆ కోతితో ఇలా చెప్పాడు: సహనం గొప్ప గుణం. దీన్ని నమ్ముకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించవచ్చు. నువ్వు సహనాన్ని అలవాటు చేసుకుంటే నీ సమస్యలు తగ్గిపోతాయి అని అన్నాడు. అప్పుడు చిన్న కోతి హనుమంతుడి మాటలు నమ్మి ప్రతిరోజు తన పనిలో సహనంగా ప్రయత్నించసాగింది. నది నుండి నీళ్లు తీసుకురావడం, పండ్లు సేకరించడం వంటి పనుల్లో ఓపికతో ముందుకెళ్ళింది. కానీ ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. కోతి భయపడి హనుమంతుడిని ఆశ్రయించింది. హనుమంతుడా, తుఫాను వల్ల నా సర్వం నాశనం అయ్యింది. నేను ఇక సహనం కోల్పోయాను. హనుమంతుడు హాస్యంగా, తుఫాను తర్వాతే ఆకాశం నీలమవుతుంది. సహనంతో ఎదుర్కొంటే ఇది కూడా కుదిరిపోతుంది అని అన్నాడు. తుఫాను ముగిసిన తర్వాత కోతి తన పని మళ్ళీ మొదలుపెట్టింది. ఈసారి సహనంతో, క్రమశిక్షణతో తన జీవితాన్ని సరిగ్గా ఏర్పాటు చేసుకుంది. కొద్ది కాలంలోనే చిన్న కోతి తన కష్టాన్ని అధిగమించి తన గ్రామంలో అందరికీ ఆదర్శంగా నిలిచింది. హనుమంతుడా, నీ మాటల వల్లే నేను నా సమస్యలను పరిష్కరించగలిగాను. సహనం వల్లే నేను విజయాన్ని పొందగలిగాను అని అంది. హనుమంతుడు సంతోషంగా ఇలా అన్నాడు: సహనం అనేది మనిషికి అత్యంత శక్తివంతమైన ఆయుధం. దీన్ని ఎప్పుడూ నమ్ముకో. సహనం అనేది మనిషిని మహానుభావుడిగా మారుస్తుంది. ఏ పరిస్థితినైనా ఓపికతో ఎదుర్కొంటే విజయం మనదే అని అన్నాడు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.